పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదరులందరికీ నా నమస్కారాలు. నేను ఉప్పలంచి ప్రసన్నలక్ష్మి, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మనం ఈరోజు కార్యక్రమంలో చేపలు లేదా రొయ్యల చెరువులలో వ్యాధుల నివారణలో బయోసెక్యూరిటీ యొక్క ప్రాముఖ్యత గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా బయోసెక్యూరిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా చేపల లేదా రొయ్యల చెరువుల్లో వ్యాధులు వస్తే రైతులకి నష్టం కలుగుతుంది. అందుకే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ ముందస్తుగా తీసుకునే జాగ్రత్తల వ్యవస్థే బయోసెక్యూరిటీ లేదా జీవభద్రత. వ్యాధికారక సూక్ష్మజీవులు చెరువులోకి రాకుండా నిరోధించడం, ఒకవేళ వచ్చినా అవి వేరే చెరువులకు వ్యాప్తి చెందకుండా ఆపడం, అలాగే చేపలు లేదా రొయ్యల ఆరోగ్యాన్ని కాపాడడం బయోసెక్యూరిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా చెరువుల్లోకి వ్యాధికారక సూక్ష్మజీవులు రెండు ప్రధాన మార్గాల ద్వారా వస్తాయి. అందులో మొదటిది హారిజంటల్ ట్రాన్స్మిషన్. హారిజంటల్ ట్రాన్స్మిషన్ అంటే చేపల చెరువుల పరిసరాల నుండి లేకపోతే పరికరాల ద్వారా, అలాగే పక్షులు, కప్పలు, పీతల ద్వారా కూడా వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రవేశించే అవకాశం ఉంది. రెండవది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే బ్రూట్ స్టాక్ నుంచి చేప పిల్లలు లేదా పిఎల్కు వ్యాధులు అనేవి వ్యాపిస్తాయి. ముఖ్యంగా రొయ్యలలో WSSV, EHP అనే వైరస్ వ్యాధులు ఈ విధంగా వ్యాపించవచ్చు. ఒకవేళ రైతు గనక నర్సరీ, హ్యాచరీ ఇంకా గ్రో అవుట్ కల్చర్లు ఒకే దగ్గర చేసుకున్నట్టయితే ఫార్మ్ జోనేషన్ అనేది చాలా ముఖ్యం. ఫార్మ్ జోనేషన్ అంటే ఫార్మ్ ని 3 భాగాలుగా విభజించడం. అందులో క్లీన్ జోన్ అంటే హ్యాచరీ లేదా నర్సరీ ప్రాంతాలు ఉండే ప్రదేశం. ఈ ప్రదేశంలో మనుషుల్ని ఎక్కువగా పరిమిత ప్రవేశం ఉండేలా చూసుకోవాలి. రెండవది మధ్యస్థ జోన్ అంటే గ్రో అవుట్ కల్చర్ ఉండే ప్రదేశం. మూడవది డర్టీ జోన్, అక్కడ స్లడ్జ్ లేదా డ్రైనేజ్ ప్రాంతాలు ఉంటాయి. మనుషుల కదలిక ఎప్పుడు క్లీన్ జోన్ నుంచి డర్టీ జోన్ వైపే ఉండాలి. ఆ డర్టీ జోన్ నుంచి క్లీన్ వైపు వెళ్తే వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. మొదటగా చేప పిల్లల్ని చెరువులో వదిలే ముందు చెరువును బాగా సిద్ధం చేసుకోవాలి. అందులో మొదటగా చెరువును ఎండబెట్టాలి. 10 నుంచి 15 రోజుల వరకు ఎండబెడితే హానికారక సూక్ష్మజీవులు లేకపోతే హానికారక వాయువులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. అలాగే 10 నుంచి 15 రోజుల తర్వాత లైమింగ్ చేసుకోవాలి. మట్టి pH ని బట్టి, మట్టి pH ఆధారంగా లైమింగ్ అనేది చేసుకోవాలి. మనం లైమింగ్లో కాల్షియం ఆక్సైడ్ లేదా కాల్షియం కార్బోనేట్ని వాడొచ్చు. అలాగే డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి. డిస్ఇన్ఫెక్షన్ బ్లీచింగ్ పౌడర్తో చేయొచ్చు. 30 ppm బ్లీచింగ్ పౌడర్ వాడాలి. అవసరమైతే ఫర్టిలైజేషన్ కూడా చేయాలి. ఫర్టిలైజేషన్ మనం ప్లాంక్టన్ పెంచడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ నీటి బయోసెక్యూరిటీ లేదా వాటర్ మేనేజ్మెంట్ అనేది బయోసెక్యూరిటీలో చాలా ముఖ్యమైన అంశం. మొదటగా మనం వాటర్ మేనేజ్మెంట్లో ఇన్లెట్ని శుద్ధి చేసుకోవాలి. అంటే ఫస్ట్ చెరువులోకి వచ్చే నీటిని 50 నుంచి 100 మైక్రాన్ మెష్తో వడకట్టాలి. తర్వాత సెడిమెంటేషన్ ట్యాంక్లో మట్టి లేదా ఏమైనా మలినాలు ఉంటే తొలగించేలా చేసుకోవాలి. ఆ తర్వాత క్లోరినేషన్ చేయాలి. క్లోరినేషన్ తర్వాత డీక్లోరినేషన్ చేశాకే ఆ నీటిని చెరువులోకి వదలాలి. ఈ విధంగా చేసినట్టయితే ఏమైనా సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా ఉంటే తొలగిపోతాయి. అలాగే నీటి ప్రమాణాలు కూడా సరైన రేంజ్లో ఉండేలా చూసుకోవాలి. DO వచ్చేసి 5 ppm కన్నా ఎక్కువగా ఉండాలి. pH 7.5 to 8.5 ఉండాలి. అలాగే అమోనియా <0.02 ppm ఉండాలి. నైట్రైట్ వచ్చేసి 0.5 ppm కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ నీటి నాణ్యత కనుక సరిగ్గా లేకపోతే చేపలపైన ఒత్తిడి పెరిగి వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సీడ్ ఎంపిక అనేది కూడా అత్యంత ముఖ్యమైన అంశం. ఒకవేళ సీడ్ కనుక క్వాలిటీగా ఉందంటే మనం 60% సక్సెస్ అయినట్టే కల్చర్లో. కాబట్టి సీడ్ సెలెక్ట్ చేసుకునే ముందు కొన్ని అంశాలని చూసుకోవాలి. ఎప్పుడు SPF సీడ్ వాడాలి. SPF సీడ్ అంటే రోగరహిత సీడ్. PCR పరీక్ష చేసిన PL మాత్రమే రొయ్యల సాగులో యూస్ చేయాలి. అలాగే చేప పిల్లల్ని కానీ రొయ్య పిల్లల్ని కానీ చెరువులో వదిలే ముందు అక్లిమటైజేషన్ చేయడం చాలా ముఖ్యం. అక్లిమటైజేషన్ అంటే చేప పిల్లల్ని కానీ రొయ్య పిల్లల్ని కానీ చెరువు నీటికి నెమ్మదిగా అలవాటు చేయడం. అలా అలవాటు చేస్తే వాటికి ఒత్తిడి తగ్గుతుంది, అలాగే మరణాలు కూడా తగ్గుతాయి. ఈ అక్లిమటైజేషన్లో ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉండకూడదు. అలాగే సెలినిటీ కూడా <2 ppt కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే సీడ్ అనేది క్వాలిటీగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుంది, అలాగే వ్యాధులు కూడా తగ్గుతాయి. స్టాకింగ్ డెన్సిటీ మరియు స్ట్రెస్. చెరువులలో అధికంగా స్టాకింగ్ చేసుకోకూడదు. అలా చేసుకున్నట్టయితే అమోనియా పెరుగుతుంది. అమోనియా పెరిగితే ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల చేపల పైన ఒత్తిడి పెరుగుతుంది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా తగ్గొచ్చు. అమోనియా మరియు ఆక్సిజన్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచేలా చూసుకోవాలి. ముఖ్యంగా RAS సిస్టంలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఫీడ్ మరియు గట్ హెల్త్ కూడా
సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. చేపలకు కానీ రొయ్యలకు కానీ అధికంగా మేత ఇవ్వకూడదు. అధికంగా మేత ఇస్తే మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోయి అమోనియా అనేది ఫామ్ అవుద్ది. అమోనియా ఫామ్ అయితే మనం ఇందాక చూసినట్టే ఆక్సిజన్ తగ్గుద్ది, రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే జీర్ణశక్తి గల ఫీడ్ ఇంకా కరెక్ట్ మోతాదులో ఫీడ్ని ఇవ్వాలి. అవసరమైతే అడిటివ్స్ యాడ్ చేయొచ్చు. ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, ఇమ్యూనోస్టిమ్యులెంట్స్ యాడ్ చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెంచుతుంది. మైక్రోబియల్ మేనేజ్మెంట్ ఇది ముఖ్యంగా బయోఫ్లాక్ సిస్టంలో ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. ఇది మైక్రోబియల్ మేనేజ్మెంట్ అంటే బయోఫ్లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో కార్బన్ నైట్రోజన్ రేషియో వచ్చేసి 10 నుంచి 15:1 రేంజ్లో ఉండాలి. ఒకవేళ ఆ కార్బన్ సోర్స్ తగ్గితే మనం మొలాసెస్ కానీ రైస్ బ్రాన్ కానీ వాడొచ్చు కార్బన్ సోర్స్ పెంచడానికి. ఈ బయోఫ్లాక్ సిస్టంలో ఈ కార్బన్ సోర్స్ వల్ల అమోనియా ఏదైతే ఉందో అది మైక్రోబియల్ ప్రోటీన్ లాగా మారుతుంది. దానివల్ల హానికారక బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుంది. ఇంకా పరికరాలు మరియు కార్మికుల శుభ్రత కూడా చాలా ముఖ్యమైన అంశం బయోసెక్యూరిటీలో. అంటే ఎవరైనా రొయ్యలు లేదా చేపల చెరువులోకి ఎంటర్ అయ్యే ముందు ఫుడ్ బాత్ అంటే పొటాషియం పర్మాంగనేట్తో కాళ్ళను శుభ్రపరచుకోవాలి, అలాగే చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఏ చెరువులో వాడిన నెట్స్ అదే చెరువులో వాడాలి, అంటే వేరువేరుగా యూస్ చేయాలి. ఒక చెరువులో వాడింది ఇంకో చెరువులో వాడకూడదు. ఒకవేళ వాడాలి అనుకున్నా పొటాషియం పర్మాంగనేట్లో డిప్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసే వాడాలి. ఈ విధంగా చేస్తే వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఆల్రెడీ మనం చూసినట్టు కదలిక ఎప్పుడు క్లీన్ జోన్ నుంచి డర్టీ జోన్, లేకపోతే ఆరోగ్యకరమైన చెరువు నుంచి అనారోగ్యకరమైన చెరువు వైపే ఉండాలి. ఈ విధంగా చేసినా కూడా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందవు. ఇంకొక అంశం వచ్చేసి పక్షులు మరియు ప్రిడేటర్ నియంత్రణ. మనం చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ బర్డ్ నెట్స్ వాడాలి. క్రాబ్ ఫెన్సింగ్ అంటే ప్రిడేటర్స్ అంటే క్రాబ్స్, ఆ క్రాబ్స్ కూడా రాకుండా ఉండాలంటే క్రాబ్ ఫెన్సింగ్ అనేది ఉండాలి. బర్డ్ నెట్స్ వాడాలి, ఎందుకంటే పక్షులు వైరస్ వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన కారణం. అందుకే బర్డ్ నెట్స్ వాడాలి. అలాగే క్రాబ్ ఫెన్సింగ్ వాడాలి. ఇంకా కీటక నియంత్రణ కూడా ఉండేలా చూసుకోవాలి. చేపలు లేదా రొయ్యల చెరువు సాగు చేసే సమయంలో వ్యాధుల్ని గుర్తించడం కూడా చాలా ముఖ్యమైన అంశం. దాన్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చేపలు లేదా రొయ్యలు ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, అవి నీటిలో తేలుతున్నట్టయితే, అలాగే ఒకవేళ నీటి రంగు మారితే వ్యాధికి లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించవచ్చు. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం PCR టెస్టింగ్ లేదా మైక్రోస్కోపీ టెస్టింగ్కి వెళ్ళొచ్చు. దీనికన్నా ఇలా గుర్తిస్తూ వ్యాధులను నివారించుకోవడం మంచిది. వ్యాధుల నివారణ చికిత్స కంటే మంచిది. నివారించాలంటే వాటర్ క్వాలిటీ ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా ప్రోబయోటిక్స్ ఫీడ్లో వాడినట్టయితే ఆహారం వేస్ట్ కాకుండా ఉంటుంది, వాటర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే స్లడ్జ్ని కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. ఒకవేళ వ్యాధి వచ్చినట్టయితే, బయోసెక్యూరిటీ అంటే వ్యాధి వచ్చినా కూడా వ్యాప్తి చెందకుండా ఉండడం అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఒకవేళ వచ్చినట్లయితే వ్యాధి ఏదైతే చెరువులో వచ్చిందో ఆ చెరువుని ఐసోలేట్ చేసుకోవాలి, నీటి మార్పిడిని ఆపేయాలి, ఎరేషన్ని పెంచాలి, అలాగే వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఒకవేళ ఏమైనా చేపలు రొయ్యలు చనిపోయినట్లయితే వాటిని సేఫ్గా అక్కడ నుంచి తొలగించాలి. ఈ విధంగా చేస్తే ఒకవేళ వచ్చినా కూడా వ్యాధి వేరే వాటికి వ్యాప్తి చెందకుండా ఉంటాయి. రొయ్యలు లేదా చేపలు సాగు చేస్తున్నప్పుడు ఈ విధమైన తప్పులు చేయకూడదు. ట్రీట్మెంట్ చేయని నీటిని వాడకూడదు. అలాగే స్లడ్జ్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. తొలగించకుండా ఉంటే వ్యాధులు సులభంగా వచ్చేస్తాయి. అలాగే ఒకే పరికరాలు అన్ని చెరువులకి వాడడం అనేది చేయకూడదు. అలాగే అధిక స్టాకింగ్ చేయకూడదు. ఇంతకుముందు చూసినవన్నీ బయోసెక్యూరిటీలో ముఖ్యమైన అంశాలు. మామూలుగా బయోసెక్యూరిటీ అంటే ఒక క్రమశిక్షణ అని అర్థం. ఒక చిన్న తప్పు చేసినా కూడా ఇంతకుముందు చూసిన పద్ధతుల్లో మనం ఏది పాటించకపోయినా వ్యాధులు సులభంగా వస్తాయి, అలాగే వ్యాప్తి చెందుతాయి, రైతులకి నష్టం కలుగుతుంది. కావున ప్రతి ఒక్క రైతు బయోసెక్యూరిటీ పాటిస్తే వ్యాధులు తగ్గుతాయి, అలాగే లాభాలు వస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి నా ధన్యవాదాలు.